సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకి మాత్రమే కలుగునుగాక. ఆమేన్ చెప్తారు గట్టిగా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరు చెప్పారా? మరి ప్రేమతో నేను ఈ స్థలానికి రావడానికి మరి నేనున్నటువంటి కాస్త అలజడి దానిని బట్టి నేను వారికి తెలియచేసినప్పుడు చాలా ప్రేమగా నన్ను వారు ఆహ్వానించారు. అందుని బట్టి దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అక్కకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అక్క ప్రేమ నేను అస్సలు మర్చిపోలేను. మా పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకు కూర్చోబెట్టి చెప్తున్నారు, నిన్న అంటే ఓ 4 రోజుల క్రితం కూడా ఇక్కడికి వచ్చాను. నేను మంగళవారం వచ్చాను. రాత్రి కాస్త విశ్రాంతి తీసుకొని మరలా ఉదయకాలం వెళ్ళడానికి ఇక్కడికి వచ్చి పిల్లలు చూసి మరలా అక్కడికి వెళ్ళి మా అమ్మతో చెప్తా ఉన్నారు సేవకుల గురించి, సేవకురాల గురించి, అక్క గురించి. మా అమ్మ చాలా సంతోషపడుతుంది. ఈరోజు ఉదయం మా అమ్మ ఫోన్ చేసి చాలా ప్రత్యేకంగా దైవ సేవకులకి మీ అక్కకి చాలా వందనాలు చెప్పు అని మా అమ్మగారి తరపు నుంచి చాలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. వాస్తవానికి ఈ పునరుద్ధానపు ఆరాధనలో నేను ఇక్కడికి రావడం ఏంటో, రాత్రి అలా చిక్కుకుని పోవడం ఏంటో నాకే ఇప్పటికీ ఏమీ అర్థం కాని పరిస్థితి. కానీ రాత్రి అంతా నేను ప్రయాణం చేస్తూనే ఉన్నాను. రాత్రి అంతా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నేను దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నా. ఎంతైనా ఉంటుంది కదండి, అంటే స్థానిక సంఘంలో లేకుండా ఓ పండగ వాతావరణం రోజు ఇలా మనం కొంచెం ఉండడం నేను చాలా వేదన పడుతూ ఉన్నా. నేను ఇలా అడుగుతూ ఉన్నా దేవుణ్ణి, ప్రభా గతించిన సంవత్సరం నేను నా కుటుంబంతో ఈస్టర్ ఆరాధనలో నేను పాల్గొన్నాను. ఈ సంవత్సరం సరే నా కుటుంబాన్ని నేను కోల్పోయిన, నా సంఘమే నా కుటుంబం కనుక మరి నా సంఘంతోనైనా నేను ఈ ఆరాధన జరుపుకోకుండా ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చేసింది అని చాలా ఏడుస్తూ నేను కారులో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియచేశారు. ఈ మాట రేపు నువ్వు అక్కడ బోధించు అన్నారు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. అది మీ అందరికీ నీ ప్రభు ఆశీర్వాదకరంగా చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. మంచిది. మగల తండ్రి, వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చక్కగా దేవుని వాక్యాన్ని మనందరం విందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని ఈ పూట మనం ధ్యానాంశంగా చదువుకుందాం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. స్తోత్రం, హల్లెలూయా. తల్లు పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. క్రీస్తు పునరుద్ధానం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ప్రభువుని అంగీకరిస్తున్నటువంటి మనందరం కూడా, సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనందరం కూడా ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనందరికీ తెలుసు. నేను అంటాను, ప్రభు యొక్క జననం గురించి, ప్రభు యొక్క మరణం గురించి, ప్రభు యొక్క పునరుద్ధానం గురించి బహుశా తెలియని వారంటూ ఇక్కడ ఎవరు లేరేమో. అందరికీ తెలుసు. కానీ ఈ పునరుద్ధానం రోజున ప్రభు మనకి నేర్పేటువంటి ఒక అద్భుతమైన పాఠం, దేవుడు మనకిచ్చేటువంటి ఓ అద్భుతమైనటువంటి సందేశం మనం వినాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఓసారి వెనక్కి వెళ్తే మరణాన్ని గురించి మాట్లాడాలి. మరణాన్ని గురించి మనం మాట్లాడాలి అంటే మరలా వెనక్కి వెళ్తే ఆయన ఊరేగించబడిన దాని గురించి మాట్లాడాలి. ఆయన ఊరేగించబడిన దానిని గురించి మాట్లాడితే ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను గురించి మాట్లాడాలి. ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలను గురించి మాట్లాడాలంటే అసలు ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో దాని గురించి మాట్లాడాలి.
పునరుత్థానం అనే దాని గురించి ఇన్ని అర్థాలు ఉన్నాయి, ఇన్ని విధానాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా గమనించగలిగితే, దేవుడు చెప్పాడు వచ్చి శిష్యులిద్దరికి, ఇదిగో మీరు ఎదుటిగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక కట్టబడిన గాడిద ఉంటుంది, దాన్ని తీసుకొని రండి. ఇది ఎందుకు మీరు దీని కట్లు విప్పుతున్నారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే కనుక ఇది ప్రభువుకి కావాలి అని మీరు చెప్పండి అని ప్రభు తాట తెల్లగా ఆ మాటను తెలియపరిచారు. వారు వెళ్ళారు, గాడిదను తీసుకుని వచ్చారు. ప్రభు ఆ గాడిద మీద ఎక్కారు, చక్కగా ఊరేగించబడుతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. దీని గురించి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి అని అంటే, ఏదో ఆచారంగా ఇది చేయడం కాదు, ఏదో ఆనవాయితీగా ఇది చేయడం కాదు, దానిలో ఉన్నటువంటి ఓ అర్థాన్ని, పరమార్థాన్ని మనం గ్రహించగలగాలి. కట్టబడినటువంటి గాడిద యొక్క కట్లు ఎలాగైతే విప్పబడ్డాయో మనకున్నటువంటి బంధకాలన్నీ కూడా ప్రభు విప్పుతాడు అని అర్థం. ఆమేన్. శ్రమలనే కట్లు కానివ్వండి, శోధననే కట్లు కానివ్వండి, ఆర్థిక పరిస్థితులనే కట్లు కానివ్వండి, భయంకరమైన ప్రతికూల పరిస్థితులనే కట్లు కానివ్వండి, ఏ కట్లైనా విప్పడానికి ఆయన సమర్థుడు అనే దాని గురించి తెలియపరుస్తుంది ఆ మాట. ఈ భూమి మీదకి ఆయన దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చారు అనే మాటను తెలియపరుస్తుంది. ఆయన ఊరేగించబడుతున్నారు, ఎంత అద్భుతమైన విషయం. మన కట్లు విప్పుతున్నాడు, ఎంత అద్భుతమైన విషయం. ఆయన చేసినటువంటి కార్యాలు కంటికి కనబడవు, గట్టిగా మాట్లాడాలి, హృదయానికి కావు. అలాంటి కార్యాలు దేవుడు ఎన్నెన్నో దేవుడు కార్యాలు చేస్తాడు. గత రాత్రి ఇదే వాక్యాన్ని నేను ఆ చోట వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం అయిపోయిన తర్వాత ఓ పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చేలా అన్నాడు, దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడని మీరు ఎంత బహిర్గతంగా చెప్తున్నారు కదా, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని, అసలు దేవుడు చేసే కార్యాలు మన కంటికే కనబడవని, చెవులకే వినబడవని, హృదయానికే గోచరం కావని ఇంతగా మీరు గట్టిగా గంభీరంగా ఇలా మాట్లాడుతున్నారే, మరి దేవుడు ఎందుకు మీ జీవితంలో చేయలేదు అని అడిగాడు ఆయన నన్ను. ఇలాంటి వారి కోసమేనేమో నేను ముందుగానే ఉపవాసం ఉండే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభు అసలు దీన్ని జరగడానికి నేను ప్రజలు ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నేనేం చెప్పాలి ప్రభు అని అడిగాను దేవుడు. నేను ముందుగానే అడిగాను, నేను ఎప్పుడో చాలా చాలా ఎంత ధైర్యంగా వచ్చాడంటే అంత ధైర్యంగా వచ్చాడు, ఎదురుగా వచ్చాడు, ఎంత ధైర్యంగా నిలబడ్డాడంటే అంత ధైర్యంగా నిలబడ్డాడు. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా ఆయన్ని తిడతా ఉన్నారు, నువ్వు మైండ్ ఏమైనా పని చేస్తుందా, అందులో సాక్ష్యం చెప్తే ఇంచుమించు అంతమంది బాప్తిస్మాలకి రక్షణలోనికి వచ్చారు, ఇవన్నీ చూడక ఏదో పట్టుకొని ఊగులాడతావు ఏంటి అని అంటే, లేదు నాకు దీనికి సమాధానం కావాల్సిందే అన్నాడు. నేను కొన్ని నెలల క్రితమే ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా నన్ను ఇలా ప్రశ్నిస్తే, మరి అలాంటప్పుడు ఇంత కార్యాలు చేసే దేవుడు, ఇన్ని అద్భుతాలు చేసే దేవుడు, ఇన్ని సూచక్రియలు చేసే దేవుడు, కంటికి కనబడవట, చెవులకు వినబడవంట, హృదయానికి గోచరం కాబట, ఇన్ని కార్యాలు చేసేటువంటి దేవుడు మరి నీ జీవితంలో ఎందుకు చేయలేదు? నీ భార్యను ఎందుకు కాపాడలేకపోయాడు? నీ పిల్లలను ఎందుకు కాపాడలేకపోయాడు? నీ మామగారిని ఎందుకు కాపాడలేకపోయారు అని ఎవరైనా ప్రశ్నిస్తే నేనేం చెప్పాలి ప్రభు సమాధానం? నాకంటూ ఓ సమాధానం కావాలి. వాక్యం ద్వారా నాతో మాట్లాడరండి, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అప్పుడే దేవుడు ఇచ్చాడు నాకు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం చేస్తారా? చదువుతారా? చదవరా అమ్మా? ఒక్కళ్ళు చదవండి అమ్మా. నీతిమంతులు నశించుట చూచి ఎవరునో దానిని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైంది ఈ మాట ఏమన్నా? కీడు చూడకుండా నీతిమంతులు. అసలు ఈ వాక్యంలో నేను ఒక్క మాట గమనించాను, దీంట్లో లోతుగా ఏంటో తెలుసా? దేవుడే బిరుదిచ్చాడు నా భార్య పిల్లలు నీతిమంతులని, ఇంకంతకుమించి ఏం కావాలి? ఏదైనా మనం విశ్వాసంగా చాలా లోతుగా ఆలోచించుకొని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాక్యం, ఏదైనా ప్రతిఫలం. ఆమె చెప్పట్ల మంద అవునంటారా కాదంటారా? అవును. ఈ వాక్యం చూయించిన తర్వాత ఆయన అన్నాడు, అదేంటండి అని అంటే, అవును దేవుడు నియమింపబడినటువంటి దినములు ఒకటైనా అంతే, అది ఎలాగైనా జరగవచ్చు. మరి అయినా మీ ధైర్యం ఏంటి? ఆ ధైర్యం ఒకటే, ఇక్కడ కన్ను మూస్తే ప్రభువు ఒడిలో కన్ను తెరవాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. మీరు అయినా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదిగో ఇవన్నీ కాదు, నువ్వు వచ్చావు, ప్రశ్న అడిగావు, సమాధానం దొరికింది, వెళ్ళిపో. ఇంకా మళ్ళీ మనం ధైర్యంగా అట్టు ఉంటున్నావు, నీకు బాధ లేదా, చింత లేదా, చీకు లేదా, ఇవన్నీ అవసరమా? హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? అసలు నేను ఒక మాట చెప్తాను, ఇలా నేను బలపరుచుకున్నాను. నాకు జరిగిన దానికంటే, అసలు నాకు జరిగిన దానికి ప్రభువుకు జరిగిన దానికంటే గొప్ప అంటారు. ఏంది పోయినసారి వచ్చి చెప్పానని చెప్పలేదు నేను, అనొద్దని.
నిన్న మా మధ్యలో వాక్యం చెప్పాడు ఇవాళ. నిన్నటి దాకా బాగానే ఉన్నాడండి, నిన్న బాగానే పాటలు పాడాడండి. వెళ్ళనే అంటారా? ఆ పదం ఇక్కడ ఉపయోగిస్తారేంటి? అవునా కదా? మళ్ళీ అంటారు, చెప్పండి. అవునా కదా? మాట్లాడాలి కదా. దేవునికి స్తోత్రం. నీ నోటిని బాగుగా తెరుము నేను దాన్ని మళ్ళీ ఇవన్నీ తెలుసు మనకి. తెలుసా తెలీదా? తెలియని వాక్యాలు అంటే ఏమి లేవు. నేను ఎక్కడికి వెళ్ళి ఈ మాట చెప్తానే ఏంటంటే, అసలు అయ్యగారుల కంటే మీకే ఎక్కువ వాక్యాలు తెలుసు బాగా. ఎందుకు చెప్పనా? ఇది ఒకటి వచ్చిందిగా. ఓహో 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 అయ్యగారు నువ్వు చెప్పేది తప్పు. నేను అంటాను, ఈ మధ్యకాలంలో ఎక్కడ మా తీరులో కూడా ఈ మాట చెప్పింది. స్థిరత్వం ఉండట్లేదు, రోజుకొకళ్ళు పెడతారు స్టేటస్ ఇల్లు. ఇప్పుడు నీకంటూ సంఘాన్ని ఇచ్చాడు దేవుడు, అవునా కదా? మాట్లాడండి. నీకంటూ నాయకుల్ని ఇచ్చాడు దేవుడు, అవునా కదా? అవును. రోజుకో వాగ్దానం పెడుతున్నారు, అవునా కదా? నవ్వుతారేంటి అలాగా? అర్థం కావట్లేదు మీకు? మరి ఆ వాగ్దానం పెట్టుకుని అనలేను నేను. అంటే తెలంగాణ భాషలో ఆ వాగ్దానం పెట్టుకొని సాగవచ్చు కదా అంటాం. ఆ మాట అనలేం కదా మీకు. హల్లెలూయా. అవునా కదా? వినబడితే మీకేమన్నా? మీకు వినపడలేదు, అవునా కదా? ఆ వాగ్దానం పెట్టుకొని నేను అనలేదు, మీరే అంటున్నారు ఆ మాట, అవునా కదా? మళ్ళీ ఇంకొకరి వాగ్దానాలు ఆయన ఏదో చెప్తారు ఇలాగా, ఇదిగో నిన్నెవరైతే అన్నారో ఒక్క రోజు వస్తుందే ఈ పెడతారు వీళ్ళు, అవునా కదా? ఈ పెడతారు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అసలు నన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళు ఈ స్టేటస్ చూసారా లేదా, పొద్దున్నాక 5 నిమిషాలకు ఒకసారి చూసుకోవడం, వాడు చూసిండా లేదా, వాడు చూసిండా లేదా, వాడు చూసిండా లేదా. ఇదే బతుకంతా ఎట్నే సరిపోతుంది. ఇంకంతే. హల్లెలూయా. అవునా కదా తమ్ముడా? ఒప్పుకున్నాడు, చూసారు అంత బాగా. నిజమే. రోజుకొకళ్ళు చూడడం, రోజుకొకళ్ళది అలా పెట్టడం. నీకు దేవుడు ఒక సంఘం ఇచ్చాడు, నాయకుడిని ఇచ్చాడు, సేవకుడిని ఇచ్చాడు. చక్కగా ప్రతిరోజు ఓ వాగ్దానం వస్తుంది. ఆ వాగ్దానంలో స్టేటస్ పెట్టుకొని చక్కగా అనేకులకు సువార్తను ప్రకటించు, లేదా వాక్యం చదివిన వాడికి ధైర్యం కలుగుతుంది. నచ్చలేదు చూసారు మీకు? మీ మొత్తం అదే బ్యాచ్, మీ బ్యాచ్ మొత్తం అదేనేమో. హల్లెలూయా. అర్థమవుతుందా? వెంటనే నేను ఇలా అన్నాను, ఇవన్నీ కాదు, నీకు సమాధానం దొరికిందండి, ఇక వెళ్ళిపో అంతే. నిజమే, ప్రభు చేసే కార్యాలు మనం అసలు ఏ కోణంలో కూడా అర్థం కాదు. ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో ప్రభు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు విడిపించాడు. ఇంతకుముందు సేవకులు సాక్ష్యం చెప్తూ లేదా ఆరాధన చేయక ముందు ఇలా చెప్తున్నారు, నేను నా స్థితి ఏంటో కను దేవుడు ఇలా ఈ స్థితిని దేవుడు ఇచ్చాడు. ఉన్నారు అసలు మీరు? ఉన్నారా? ఎంతటి స్థితిలో నుంచి దేవుడు రక్షించాడు, ఎంతటి స్థితిలో నుంచి దేవుడు కాపాడాడు. ఎన్ని బలహీనతలో చెప్పుకోలేం. నేను అంటాను, అసలు సేవకుడు ఉన్నటువంటి బలహీనతలు ఎదుటి సంఘానికి చెప్పగలుగుతావా? హల్లెలూయా. ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు ఎన్నో ఘనమైన కార్యాలు. నేను అంటాను, ఇలా నిలబడిన వారు, ఇక్కడ నిలబడి వాక్యం బోధిస్తున్న వారు, సేవకులైన కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి తెరిచి చూస్తే అర్థమవుతుందా? అందుకని ప్రభు కూడా అన్నాడు కదా, ఇదిగో మీకైతే ఒకటే, కానీ వీళ్ళకి మాత్రం ఆ 2కు తగ్గట్టే ఉన్నాయి శ్రమలు కూడా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అలా గాడిదల గురించి మనం మాట్లాడితే ప్రతి కట్లు దేవుడు విప్పాడు. ఆమేన్ చెప్పండి. విప్పాడా విప్పలేదా? నీ కట్లన్నీ దేవుడు విప్పాడు. మరలా ఎవరు కట్టుకుంటున్నారంటే నువ్వే కట్టుకుంటున్నావు. సమస్య అనే కట్ల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఆమె చెప్పలేడుగా. శోధన అనే కట్ల నుంచి విడిపించాడు, అపాయం అనే కట్ల నుంచి విడిపించాడు, ఆపద అనే కట్ల నుంచి విడిపించాడు, ఆర్థిక పరిస్థితులు అనే కట్ల నుంచి విడిపించాడు, బంధకాల నుంచి విడిపించాడు, శోధన నుంచి విడిపించాడు. విడిపించబడిన తర్వాత మరలా దానిలోనికి అడుగు పెట్టేది నువ్వే, అవి కొని తెచ్చుకునేది నువ్వే. అప్పు దేవుంది కాదు. అది జరిగిపోయిన తర్వాత, కట్లన్నీ విప్పిన తర్వాత మరలా మనందరి పాపము నిమిత్తమై ఆ బరువాటి సిలువను మోసుకుంటూ గొల్గొతా పడినటువంటి కపాల స్థలములోనికి మోసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఆఖరి రక్తబొట్టు వరకు రక్తాన్ని కాల్చిన తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎదుగున గనక వీరిని క్షమింపుము.
ఎంత అద్భుతమైన మాట. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారిని కావచ్చు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారైనా కావచ్చు, కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. యేసుక్రీస్తు యొక్క జననం రోజు సంబరపడిపోవడం, మరణం రోజు మరలా జ్ఞాపకం చేసుకోవడం, పునరుద్ధానం రోజు సంబరపడిపోవడం ఇదే జీవితం కాదు. వాటిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలి మనం. మరణం గురించి చూస్తే ఇలా అంటారు ప్రభు, ఏం నేర్పుతుంది మనకు పాఠం? ఓ పశ్చాత్తాప జీవితం కలిగి ఉండాలి అని, ఓ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి అని, ఓ సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని. అందుకని అంటాడు కదా పశ్చాత్తాప జీవితం గురించి, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మనందరి పాపముల కొరకే ఆయన, మన పాపములు ఆయన భుజముల మీద వేసుకుని ఆయన మోసాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అంటే అసలు తిరిగి లేవక ముందు, మరణించక ముందు మన గురించి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఆయన, ఎంత భారాన్ని మోసాడు ఆయన. అవునా కదా? చెప్పాలి గట్టిగా. అవును, పాప భారాన్ని మోసాడు. అందుచేతనే పశ్చాత్తాప జీవితం మనం కలిగి ఉండాలి. దావీదు ఇలా అంటాడు, ప్రభువా దయతో నన్ను కడగండి, నన్ను శుద్ధునిగా చేయండి, నా పాపము పోవునట్లు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఓ పరిశుద్ధమైనటువంటి జీవితం. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. మొన్న కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మోషేను గురించి చెప్తూ, నోవాహుని గురించి చెప్తూ ఈ మాట నేను మీకు గుర్తు చేశాను. ఒకవేళ మీకు గుర్తుంటే, నోవాహు ఈ తరము వారందరిలో నీవే నీతిపరుడు. బా, అంత అద్భుతమైన స్టేట్మెంట్ అది. ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఇవన్నీ గుర్తుండాలి. పునరుద్ధానాన్ని గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఇవన్నీ మన మైండ్లో ఉండాలి. ఓ పశ్చాత్తాప జీవితం కలిగి ఉండాలి, ఓ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, ఓ సమర్పణ జీవితం. యోబు అంటారు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. అసలు మంచి సమర్పణ మనలో ఉండాలి. అప్పుడు పాడాలి ఇలాంటి పాటలు. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొరకు పునరుద్ధానుమా, నిన్నే కొరకును పునరుద్ధానుమా. హల్లెలూయ. అప్పుడు పాడాలి. ఏదో పాట అనగానే ఊరికనే పాడటం కాదు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఓ పశ్చాత్తాపంతో కలిగిన జీవితం, ఓ పరిశుద్ధత కలిగిన జీవితం, ఓ సమర్పణ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మన కొరకు ఆయన చనిపోయాడు అని ఇప్పుడు చెప్పబడుతున్న మాట, మన కొరకు చనిపోయిన దేవుడి లేఖనముల ప్రకారం మన కొరకు తిరిగి లేచాడు. హల్లెలూయా. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. హల్లెలూయా. మీరందరూ సభలు కొట్టరు కదా. మీరు ప్రతిదీ ఒక గంటకు స్పందించారనుకోండి, నాకు ఎట్ట గంటల దాడి వెళ్ళిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతిదానికి స్పందించాలి. నేను అంటాను, ఈ రోజు పునరుద్ధానపు శక్తిని పొందుకొని వెళ్తావు ఇక్కడి నుంచి నువ్వు. ఆమేన్. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని. యూదా రాజసింహం యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు చనిపోయాడు, మన పాపముల నిమిత్తమై చనిపోయాడు. లేఖనముల ప్రకారం మరలా మూడవ నాడు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆమేన్, ఆమేన్. ఎక్కడ కూడా తన బిడ్డలైన వారిని సిగ్గుపరచలేదు ఆయన. ఆమేన్, ఆమేన్. అవునా కదా? నేను అంటాను ఇలాగా, రాజు దగ్గరికి పోయారు, ఇదిగో మరలా
ఆ దేవుడు లేచాడు, తిరిగి లేచాడని ఆ శిష్యులు ఏదో చెప్పేస్తారు, మేము పోయి కాపలాగాస్తాం. కాయండి, అందరికీ తెలిసిందే కదా. అందుకని ఏదో అలా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోదాం. వెళ్ళారు, సీలు వేశారు, అన్నీ చేశారు, కాపలా కాశారు, చక్కగా ఉన్నారు. నేను అంటాను, ఇప్పుడు మన పరిభాషలో చెప్పుకోవాలంటే చక్కగా తుపాకీలు పట్టుకుని ఉన్నారేమో. ఇప్పుడు మన పరిభాషలో మాట్లాడుకోండి. హలో హలో ఉన్నారా? ఇలా నిలబడ్డారు, ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా అసలు ఎలా లేస్తాడో చూద్దాం అని కొందరైతే, మరి కొందరు అసలు లేవడానికి వీలే లేదు. నేను అంటాను, అక్కడ ఎంత అద్భుతంగా రాయబడిందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రభుదూతే పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించెను. హల్లెలూయా. ఊపిరిలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించెను. హల్లెలూయా. నిలబడతారా? నాకు అలవాటే. నిలబడతారా మీరు? ఓ రోజు ఏం జరిగిందంటే, ఇంచుమించుగా నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను. ఆదివారం వచ్చేసరికి ఇంచుమించు 10:30 అయిపోయింది. అప్పటికి మా అమ్మగారు ప్రార్థన స్టార్ట్ చేసింది, అంటే నా భార్య ప్రార్థన స్టార్ట్ చేసింది. ఆ రోజు ఖచ్చితంగా నేను వాక్యం చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, నేను ఆ తర్వాత రోజు వేరే రాష్ట్రం వెళ్ళిపోతున్నాను. ఇంచుమించు 2-3 వారాల వరకు నేను రాను, సంఘానికి అందుబాటులో ఉండను. అందుచేత ఆ రోజు ఖచ్చితంగా చెప్పాలి. అందుచేత ఇంటికి వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి మరలా నేను మందిరానికి వెళ్తే, నేను అంత ప్రయాసపడి అంత భారం కలిగి అలసిపోయి వస్తే నాకంటే ఎక్కువ అలసిపోయారు వీళ్ళు కింద కూర్చున్న వాళ్ళు. ఇప్పుడు అదేమంటే, ప్రార్థన అయిన తర్వాత అమ్మాట, అయ్యగారు నువ్వు పోయిన కానీ రోజు ప్రార్థన చేయటమే, మేము నీ కోసం ప్రార్థన చేసి 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 మేము అలసిపోయాం. ఇదంతా కాదు అని చెప్పేసి చక్కగా ఒక్కసారి నిలబడండి అన్నాను. అందరు నిలబడ్డారు. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై, జయము మనకు స్తుతి స్తోత్రములోనే, జయము మనకు జయము. హల్లెలూయా. ఓ పాడవాడి ఒక్క నిమిషం అలా ఉండని చెప్పేసి 1.5 గంట నిలబెట్టి వాక్యం చెప్పి అలాగనే. కావాలంటే చెప్పండి, కావాలా వద్దు, అట్లాంటి మంచి తీర్మానాలు మనకి ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పరలోకము నుండి ప్రభు దూత దిగి వచ్చి రాయిని పొర్లించెను. నేను అలా అంటాను, పరలోకము నుండి ప్రభువే దిగి వచ్చి నీ సమస్యలను పొర్లించెను. ఉండాలి సేవకులు ఎంత అద్భుతమైన మాట చెప్పారు. నేను ఆత్మలో చాలా ఆనందించాను ఆ మాటకి. మూయబడింది ఖచ్చితంగా తెరవబడిద్ది. ఆమేన్. ఎవరు ఆగినా ఎవరు ఆపమన్నా ఆగేది కాదు అది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని ప్రభు అన్నాడు, నువ్వు కొట్టకపోతే చప్పట్లో రాళ్ళు. చెప్పండి, ఈ మాట చెప్పండి అందరూ మంచిగా. మీరు కొట్టకపోతే రాళ్ళు, మీరు స్తుతించకపోతే ఇవన్నీ తెలుసు మళ్ళీ మనకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు, నేను అంటాను, నేను ఒక్కటే సిద్ధపాటుతో వచ్చాను, చాలా ఏడుస్తూ వచ్చాను. ఒక్కటే మాట, ఏ విధం చేతనైనా ప్రభు వాగ్దానం చేశాడు, పునరుద్ధానపు శక్తిని మీరు అనుభవించే తిరిగి వెళ్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది అనుభవించే తిరిగి వెళ్తురుగాక. ఆమేన్. ఆ శక్తిని పొందుకునే తిరిగి వెళ్తురుగాక. పరలోకము నుంచి పరలోకం నుంచి దూత దిగి వచ్చి రాయిని పొర్లించినట్లుగా ఈ దినం పునరుద్ధానపు శక్తి మీ ప్రతి సమస్యను, ఇబ్బందిని, శోధనని, ఇదిగో ప్రతి విధమైనటువంటి వ్యాధులని దేవుడే పొర్లించులుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనుషులకు అసాధ్యం కానీ మన దేవునికి సమస్తము సాధ్యం. ఇక్కడ ఒక నిమిషం ఆగుతాను. మూయబడిన సమాధి చెప్పండి, తెరవబడెను. మీ ప్రక్కన వారి వెంబడి తిరిగి మాట చెప్పండి, మూయబడిన సమాధి తెరవబడెను. అలా ఊకి చెప్పాక చేయి తీసుకొని చెప్పండి. నేను చెప్పమని చెబుతా, ఆగండి. ఎందుకు షుగరు ఆగట్లే, నాకెళ్ళి. మూయబడిన సమాధి
తెరవబడెను. మూయబడిన నీ బ్రతుకు ఈరోజు పునరుత్థానము ద్వారా దేవుడే తెరిచెను. తెరుచును కాదు. ఈ మాట చెప్పండి. తెరుచును కాదు, తెరవబోతున్నాడు కాదు. నేను చెప్పింది చూస్తున్నారా? తెరుచును కాదు, తెరవబోతున్నాడు కాదు, తెరిచెను. హల్లెలూయా. చెప్పావా? ఎవరు చెప్పావు? నువ్వు ఎవరు చెప్పావు? ఇద్దరు ఆయనకి చెప్పారా? హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను ఈ మాట. ఇది నా మాట కాదు. మీ పొర్రపాటున ప్రభు ఏది చెప్పమంటే అదే చెప్తాను. ప్రభు ఏది చెప్పకుండా నేనేమి కళ్ళబొల్లి మాటలు చెప్పేసుకుని ఇక్కడ అసలు పొరపాటున రాను. నాకు అలవాటు లేదు, అట్లాంటి సాంప్రదాయం నాకు అసలే లేదు. ప్రభు చెప్పాడు ఆ మాట చెప్తున్నాను. ఏంటి తెలుసా? దేవుడు చేయబోతున్నాడు, దేవుడు ఇలా చేస్తాడు, దేవుడి కార్యం చేయబోతున్నాడు, దేవుడు తెరవబోతున్నాడు, దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు, దేవుడు మూయబడింది తెరవబోతున్నాడు. నీ జీవితంలో ఇక్కడ నుండి కార్యం ప్రారంభమవుతుంది. ఇది మొదలుకొని దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అనేకమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాదు నేను చెప్పేది, చేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెరవబోతున్నాడు కాదన్నా, తెరిచాడు. మన ఆమేన్ చెప్పదు. ఆమేన్, ఆమేన్. ఆమేన్, తలుపు మూయబడింది కానీ దేవుడే తెరిచాడు. ఆమేన్, ఆమేన్. ఆమేన్. సమాధి మూయబడింది కానీ దేవుడే తెరిచాడు. ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాడు, సమాధి మూయబడింది దేవుడు తెరిచాడు. తెరిచాడు. నీ బ్రతుకు మూయబడింది దేవుడు ఈ దినం తెరిచాడు. ఆమేన్. కుటుంబం మూయబడింది దేవుడు ఈ దినం తెరిచాడు. ఆమేన్. పరిచర్య మూయబడింది దేవుడు ఈ దినం తెరిచాడు. ఆమేన్. బంధకాల చేత మూయబడింది దేవుడు ఈ దినం తెరిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అనుక్షణము నిన్నే కొలుతూ డాడీని ముందు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ అడిగిరు బండ్లు ఇప్పుడు ట్రాక్లో పడ్డాయి. ఇంజిన్ అనకల్లా చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఇంజిన్ అనకల్లా గుర్తుపెట్టుకోండి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ దినం ప్రభు మీతో మాట్లాడే ఈ పునరుద్ధాన రోజున ప్రవచనాత్మకమైన సందేశం ఏంటి తెలుసా? దేవుడు తెరవబోతున్నాడు, దేవుడు చేయబోతున్నాడు, దేవుడు చేస్తాడు. ఇది కాదు, దేవుడు తెరిచాడు. ఆమేన్. నమ్మండి, విశ్వసించండి. మూయబడిన ప్రతిదీ తెరవబడుతుంది కాదు, మూయబడింది ప్రతిదీ దేవుడు తెరిచాడు. ఆమేన్. పక్కన నమ్మ తిరిగి మాట చెప్పు. ఆమేన్. నమ్మడం కాదు, రోషంగా చెప్పు. నువ్వు రోషంగా చెప్పడం ద్వారా ఆ వాగ్దానం నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడే వెళ్తావు. ఆమేన్. తిరిగి చెప్పండి పక్కన నమ్మటి. ఇదిగో దేవుడు ఏం చేశాడు. చెప్పండి, చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. నిలబడచ్చుగా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరంటే అందరికి ఎందుకు కూర్చున్నారు కాబట్టి అందుతున్నారు. నాకు కొంచెం ఇబ్బంది ఉంది అందుకని. చెప్పండి. ఎవరు తెరవబోతున్నారు కాదు, మళ్ళీ ప్రసంగమే మారిపోద్ది. కాదు కాదు, ఇది దేవుడు చెప్తున్న మాట. ఇది నేనేదో సిద్ధపడొచ్చింది కాదు, ప్రభు చెప్తున్న మాట. ఇదిగో మూయబడినది ప్రతిదీ పునరుద్ధానం రోజున నేను తెరిచాను. ఆమేన్. అది ఏ విషయమైనా కానివ్వండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. సాధ్యం. ఇలా ఒక మాట చెప్తాను. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం అత్యాశక్తితో. అలా చెప్పండి. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన. మళ్ళీ చెప్పండి. గుంపులో గోవిందలా నెట్టుకొని పోవద్దు, వచ్చేయాలా? పేతురు చెరసాల్లో ఉన్నాడు. ఎవరు అత్యాశక్తి? చెప్పండి. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సూపరు. మీరు ఆగండి, అసలు వీళ్ళు నోరు కూడా మెదపట్లే. పేతురు చెరసాల్లో ఉన్నాడు. మనమే గట్టిగా చెప్పాలి, ఎందుకంటే పేతురు మనం వాళ్ళు చూస్తున్నారు గట్టిగా. పేతురు చెరసాల్లో ఉన్నాడు అనరా? పేతురు చెరసాల్లో. సంఘం అయితే మళ్ళీ ఈ మాట చెప్పండి గట్టిగా. బ్రదర్ మీరు ఏమనుకోవద్దు, ప్రభు నాకు ఇలా చెప్పమన్నారు. ఈ మాటలన్నిటి ద్వారా మీకు ఏదో మేలు చేయబోతున్నాడు దేవుడు, అంతే. హల్లెలూయా. దేవుడు ఏ అద్భుతం చేయబోతున్నాడు. ఇక ఆల్రెడీ ప్రారంభించాడు ఆయన. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిస్తున్నాను, అది ఇప్పుడే మొలుచును. మీరు దాన్ని ఆలోచించరా? మొలుస్తుంది. మీరు అనలేదు ఆమెను? నేను అడుక్కున్న తర్వాత ఎందుకుతాం. దేవుడు ఏం చేశాడు ఇప్పుడు? దేవుడే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నది, ఇప్పుడే మొలుచును. ఇప్పుడు మొలిచింది. ఏ తమ్ముడు చూస్తున్నా? మొలిచిందా మొలలేదా? ఆమేన్ చెప్పు గట్టిగా. నీ జీవితంలో కూడా పునరుద్ధానపు శక్తి ద్వారా కార్యాలు మొలిచాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి. పేతురు చెరసాల్లో ఉన్నాడు. స్తోత్రం అయ్యా, స్తోత్రం. పేతురు చెరసాల్లో ఉన్నాడు.
మళ్ళీ ఇప్పుడు మా అందరు కలిసి చెప్పండి. ఎలా రావు సార్, ఎలా రావు, ఏం అర్థం కావట్లేదు, ఏం చేస్తారు అనుకుంటున్నారు. హల్లెలూయా. పండుకో తమ్ముడు, నేను ఎలానే చెప్తా. ఇప్పుడు చెప్పండి. పేతురు, అందరు కనపడుతున్నానా? కనపడకపోయినా ప్రభువే మీకు కనపడును కాక. చెప్పండి. పేతురు సంఘం అయితే మర్చిపోవద్దు. పేతురు సంఘం అయితే యారండి ఇప్పుడు, అత్యాసక్తి కాదు, యారండి ఇప్పుడు, ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు? ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? సతర చేరా. మీరు మాకలేండి నలుగురు. దేవుని కృప మీ అందరికీ తోడును గాక. ఈ పూట ప్రభు మీ నుండి ఒకటే కోరుకుంటున్నాడు. పరిచర్య విషయం కావచ్చు, కుటుంబ విషయాలు ఏదైనా కావచ్చు, కృప నుండి దేవుడు అధిక కృపలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళా పేతురు సంఘం అయితే ఇప్పుడు సంఘం ఏం చేస్తున్నారు? మీరు నలుగురు ప్రార్థన చేయండి. సూత్రం కాదు, చేయండి గట్టిగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు దేవుని తర్వాత ఒక్కసారి స్తోత్రం చెప్పండి. అబ్బా నాయన తండ్రి నా పరిస్థితి అస్సలు బాగాలేదు, మాదంతా మర్చిపోయి మీకు వాక్యం చెప్తున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. పేతురు సంఘం అయితే ఇప్పుడు పేతురు చేతులు పండుకో తమ్ముడు. పేతురు చేతులకి ఏమున్నాయి? మీరు ఎందుకు కళ్ళు మూసి కలిసి చేశారు? పేతురు చేతులకి ఏమున్నాయి? చెప్పాలి గట్టిగా. రైట్. ఇప్పుడు దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? అబ్బా మీరు సూపర్. ఎవరిని పంపిస్తున్నాడు? రైట్. ఇప్పుడు ఈ దోతల్ని ఏం చేసింది? ఒకసారి లేపరా ప్లీజ్. ఇగో నువ్వే ముందు లేవబాకు, లేపిందా కొట్టొచ్చుగా చప్పట్లో. హల్లెలూయా. దేవుని దోత లేపి అసలు మొత్తం చాసాలకే సంబంధం లేకుండా తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చింది. చేయబోతున్నాడు కాదు ఇతను. కొట్టు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు కాదు, చేశాడు. ఆమేన్. ఎప్పుడో మొలుస్తుంది కాదు, మొలిచాడు. కృప నుండి అధిక కృప, మహిమ నుండి అధిక మహిమ, ప్రభావం నుండి అధికమైన ప్రభావం. ఆమేన్. హల్లెలూయా. వందనాలు తమ్ముడు. గాడ్ బ్లెస్ యు. ప్రభు నిన్ను దీవించును గాక. ఆమేన్. చూసారా, మోయబడినటువంటి తలుపుని దేవుడు ఏం చేశాడు? అసలు నేను అంటాను, పేతురుకు కూడా కాపలా కాశారు. అమ్మా పేతురుకు కూడా కాపలాదారులు ఉన్నారు. అయినా దేవుడు దూతను బంధించాడు, సంఖ్యలో త్రించేశాడు. నువ్వు లే అన్నాడు. పేతురు లేచాడు, తీసుకొచ్చి చెరసాల బయట నిలబెట్టాడు. అప్పుడు మెలకు వచ్చింది. అలా చూశాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఇప్పుడు రావాలి. అనుక్షణము నిన్నే కొలుతూ అనుక్షణము నిన్నే కొనుకొను పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొనుకొను పునరుత్థానుడా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోనవైనా ఉన్నవైనా, రాబో ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొనుకొను పునరుత్థానుడా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పౌలు శీలను కూడా బంధించి ఆడేశారు. చెప్పండి గట్టిగా. కానీ ఏం జరిగింది చెప్పండి? చెరసాల ఏమైపోయింది? పౌలు శీలను బంధించి చెరసాల ప్రార్థించగా చెరసాల చెరసాల
హల్లెలూయా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పౌలు శీలను చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, పేతురును చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడే నీ ప్రతి చెరసాల నుంచి ఈ దినం బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్. తీసుకొని రాబోయ్. వచ్చేసాడు. రాబోతున్నాడు దానికి అంత గట్టిగా చెప్పారు. వచ్చేసాడంటే ఇంత చిన్నగా చెప్పారు తమ్ముడా. వచ్చేసాడు, ఆమేన్. తీసుకొని వచ్చేసాడు. ఆమేన్. ఆమేన్. తీసుకొని వచ్చేసాడు. నమ్మండి. ఇంకా మళ్ళా ఏడొస్తుందా ప్రతిదీ దేవుడు తీసేసాడు. ఆమేన్. ఆమేన్. ప్రతిదీ దేవుడు, ఎంతటి గడ్డు సమస్య అయినా, ఎంతటి భయంకరమైన పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా కానివ్వండి, అది ఎలాంటి స్థితి అయినా కానివ్వండి, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, పునరుద్ధానపు శక్తి. ఏ శక్తి ఏం చేస్తుంది అనంటే, నీవున్న చెరసాల నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చింది. ఆమేన్. ఆమేన్. తలుపులు మూయబడ్డాయి, తెరవబడ్డాయా? తెరవబడ్డాయి. సమాధి మూయబడిందా, తెరవబడిందా? తెరవబడింది. చెరసాల మూయబడిందా, తెరవబడిందా? తెరవబడింది. నీ బ్రతుకు మూయబడిందా, తెరవబడిందా? తెరవబడింది. అంతే. నీకు నువ్వు కొట్టుకో సపట్లో ఒకసారి. హల్లెలూయా. 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 దేవుడు ఆ కార్యం జరిగించాడు. ఆమేన్. 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 మొదటి మాట, తలుపు ఏమైంది? తెరవబడింది. సమాధి ఏమైంది? తెరవబడింది. మన బంధకాలు ఏమయ్యాయి? శ్రమలు ఏమయ్యాయి? అన్నీ ఏమైపోయాయి? ఇంకా అసలు సమస్యే గట్టి చెప్పండి. లేదు. విశ్వాసంతో పలకండి మాట, సమస్యే లేదు. లేదు. ఇప్పుడు రెండవ మాట, మరేం ఏడుతుందంట సమాధి దగ్గర. ఏం చేస్తుంది? అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి నిమిత్తం ఏడుస్తున్నావు? నా యేసును ఎవరో అంత మాట్లాడలే గట్టిగా. ఇక చాలు, చాలన్నా 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 చాలన్నా. ఎవరో చెప్పాలి. దేవుడు ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు దేవుడు? ఉన్నారా? ఏమని పిలిచాడు దేవుడు? మరియా. నేను ఒక మాట చెప్పనా, ప్రతిరోజు నీ పేరుతో దేవుడు ఇలా నిన్ను పిలుస్తానే ఉన్నాడు. ఏడ ఆమె చూతు ఆడ బలకం ఏడ చెప్పడానికి ఊగనే వచ్చేది. హల్లెలూయా. అవునా కాదా? నిజం చెప్తున్నాను. ఓ ప్రవచనాత్మకమైన సందేశం ఇది. ప్రతిరోజు దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. పలుకుతున్నావా? మళ్ళీ ఏడకొచ్చి నేనుండాలేరయ్యా, బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా ఈ బాగానే చూద్దాం. మరి ఆయన పిలుస్తుంటే పలకమే. సామెతల గ్రంథంలో అనుకుంటా ప్రభు ఇలా అంటారు, నేను పిలవగా వారు నా మాట. స్తోత్రమయ్యా. ఎటు చెప్పండి. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు. మరియమ్మను దేవుడు పిలుస్తున్నాడు. మరియా మరియా. ఆ స్వరంలో ఉన్నది అద్భుతం. హల్లెలూయా. ఆయన స్వరమే చాలా అద్భుతం. హల్లెలూయా. పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన స్వరాన్ని గుర్తుపెట్టి వెంటనే రబ్బూని, బోధకుడా. హల్లెలూయా. వెళ్ళిపోయింది. ఆడ ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా. బాబా ఒక్క నిమిషం ఆగండి. మొదటి పాయింట్ ఏంటి? మూసివేయబడింది. అమ్మా మూసివేయబడింది. తలుపులన్నీ ఏమయ్యాయి? సమాధి ఏమైపోయింది? బ్రతుకు ఏమైపోయింది? ఇక్కడ ఒక మాట చెప్పనా, ఒకవేళ నువ్వు గనక తెరుచుకోకుండా అలానే మూసుకొని ఉన్నా నీ మధ్యలోకి వచ్చి ఉంటానంటున్నాడు ఆయన. మీరు చదివితే అర్థం అవ్వాలి. అక్కడ ఆదివారమును సాయంకాలమును శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక వారితో చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకటి, దేవుడే నీది తెరిచాడు, తలుపులు తెరిచాడు.
బంధకాలన్నిటి నుంచి నీకు విడుదలిచ్చి తెరిచాడు. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ ఏ విషయంలో మూయబడున్నా దేవుడు తెరిచాడు. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఏ విషయమైనా కానివ్వండి, దేవుడది తెరిచాడు తెరిచాడు. దేవుడది తెరిచాడు చెప్పాలి గట్టిగా, తెరిచాడు దేవుడది తెరిచాడు. ఇది ప్రభు చెప్పమన్నమాట. ఈ సంవత్సరం ఈ సంఘానికి, ఈ సేవకులకి, ఈ పరిచర్యకి దేవుడు మరొక 3 బ్రాంచీల్ని ఓపెన్ చేయబోతున్నాడు. ఆమేన్ దేవుడి కార్యం ఆల్రెడీ ప్రారంభించాడు. ఆమేన్ ఏ ప్రాంతం నుండి మీరు ఎక్కడికి వచ్చినా, మీ ప్రాంతం నుంచి మీరు ఎక్కడికి వస్తున్నా, మీ ప్రాంతంలో మీరు నిలబడండి. మీ ప్రాంతాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. ఆమేన్ మీ ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ ఆమేన్. ఆమేన్ అలాంటి కార్యం దేవుడు ద్వారం తెరిచాడు. ఆమేన్ ఆమేన్. ఆమేన్ మొదటి మాట, తలుపులు ఏమయ్యాయి? సమాజం ఏమైంది? బంధకాలు ఏమయ్యాయి? బ్రతికి ఏమైపోయింది? రెండవ మాట మరలా చెప్తున్నాడు సేవకులు చెప్పినట్లుగా. అసలు ఎవరు ఆపమన్నా? ఏది ఒక్క అని చెప్పింది ఆగమని. చెప్పండి, ఎవరు ఆగమన్నా? అసలు ఎవరు వద్దన్నా? అసలు తెరుచుకోవడానికి వీల్లేదన్నా? అసలు ఎంత కాపలా కాసినా, ఎన్ని గండులు పట్టుకున్నా ఏమి వల్ల కాదు. తలుపులన్నీ మూసుకొని పోయినా ఆమెనండి. ఆమేన్ ప్రతిదానికి ఏమనాలి? ఆమేన్ తలుపులన్నీ మూసుకొని పోయినా, అసలు అవకాశం బయటికి రావడానికి అవకాశం లేకపోయినా, అసలు ద్వారమే లేకపోయినా, ఒక్క కిటికీ కూడా లేకపోయినా, అసలు సందు కూడా లేకపోయినా, శ్యామదూరే సందు కూడా లేకపోయినా, పరలోకము నుండి దేవుడు దూతను పంపిస్తాడు. ఆమేన్ ఉంది, పరలోకం నుండి దేవుడు దూతను పంపిస్తాడు. కాపలా కాసేవాడికి తెలియకుండానే బయటికి తీసుకొని వచ్చేస్తాడు. ఆమేన్ ఎందాలు కూడా తమ్మితే నేను చెప్పింది అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందా కలదా? అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్ ఇది మొదటి మాట. ఇప్పుడు రెండో మాటకు మళ్ళీ వస్తున్నాను. అలా నిన్ను బయటికి తీసుకొని రావడమే కాదు, ఇక ఆయనే నీ మధ్యలో నిలిచి అసలు మీకు అసలు కొంచెం అన్నా హల్లెలూయా. హల్లెలూయా నేను వాస్తవానికి ఇంకెట్నో పొద్దురుపడి బయలుదేరదాం అనుకో నీ ప్రయాణానికి. సొక్కలు చూసండి, ఇంకా నాకేడ మీరు పాటలు పాడాల్సి వచ్చేది ఎదురు చేసినట్టు. హల్లెలూయా. హల్లెలూయా రాత్రి బయలుదేరాను 2:30కి. వస్తనే ఉన్నా ఎడు చూసినా దారికి పెరుగుతుంది తప్ప తగ్గిద్దా? ప్రభా ఇంకెంతసేపు నాన్న అస్సలు అవ్వట్లేదు ప్రభా. రోజు తిరిగి ఇంటి దగ్గర మా అక్క అంటది, కారులో ఏసీలో తిరుగుతున్నావు నీకేమైందని అంటున్నావా? నేను నీ మాట అనేసరికి నాకు వచ్చిద్దా అది బాబా? నా తప్పదుగా, ఏం చేస్తాం ప్రభా. స్తోత్రం అయ్యా ఎంత మాట్లాడాలా, ఎంత మాట్లాడదు ప్రభా, ఎంత మాట్లాడదు. ఏముంది కారులో ఏసీ కారులో తిరుగుతున్నావు, అసలు నువ్వు చూడి పడుతున్నావు ఏంద్రా? అసలు నీకు అంత బాధ ఏంద్రా? మా అమ్మ ఒక పక్క చదువుతుంది, ఏం తిరిగేవాడికి తెలిసిద్ది, ఇంట్లో కూర్చున్నది నీకేం తెలిసింది అన్న వినట్లే. కారులోనే కదా తిరిగేది, నువ్వేమైనా చేస్తున్నావా? నువ్వేమైనా మోస్తున్నావా? ఒకవేళ కారును ఏమైనా మోస్తున్నావా? ఏం కాదుగా, కారులోనే తిరిగేది ఏసీ. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ప్రభు అంతే అప్పుడు మాట్లాడేస్తాడు. స్తోత్రం కలుగులుగా. హల్లెలూయా. అర్థమవుతుందా? పొద్దున్నా కారులోనే తిరిగేది, ఎటు పోయినా, ఏ కోటానికి పోయినా, పక్కన కిలోమీటర్ పోయినా. అంటే మరి నా పరిస్థితి బాగాలేదు. కిలోమీటర్ పోయినా కారే కదా, నువ్వేమో దాల్తున్నావా? నీకు డ్రైవరు చెప్పనే, మీరు మాట్లాడాలి. ఉన్నాడు. అసలు నీకేం బాధేస్తుంది? నీ ఒళ్ళు నొప్పులు అంటావు, తల నొప్పి అంటావు, కాళ్ళు నొప్పి అంటావు, చేతులు నొప్పి అంటావు, ఏంటి అంటావు అని అంటే ఇంకా అసలు నేను ఒక్కటే మాట అన్నా, ఏమి అనకుండా అక్క, ఏమొద్దక్క, వచ్చే నెలలో ఏప్రిల్లో చివరాఖరిలో విశాఖపట్నంలో ఒక్కరోజు మీటింగ్ ఉందక్క, ఉదయం ఒక్కపోటే చెప్పండమ్మా.
ఉదయం చెప్పండి గడిగా. ఉదయం ఒక్క పూటే. ఈ ఈ ఈ ఈ ఉదయం ఒక్క పూట ప్రార్థనకి కారులోనే కాక ఏసీ కారులోనేగా చెప్పనే, కారులోనేగా, ఏసీ కారులోనేగా, ఒళ్ళు ఏం గొల్ల కాదుగా, నొప్పులు ఏమి రావుగా, తలనొప్పి ఏమి రాదుగా, కాళ్ళు చెప్పరే వచ్చింది అక్క, కాళ్ళు నొప్పి ఏమి రావుగా. విశాఖపట్నం అక్క ఒక్క టిప్పే రోజు వద్దు, ఒక్కసారి రా, ఒక్కసారి రా. అర్థం కాలేదా? చెప్పేవాళ్ళు ఎన్నైనా, కానీ ఇలాగ ఉన్నామంటే ఒక్కటి చెప్పనా, ప్రభు నా మధ్యలో నిలబడ్డాడు, నా ప్రక్కన నిలబడ్డాడు. ఆ దేవుడే ఈ పూట చెప్తున్నాడు, మీ కుటుంబంలోకి వచ్చి నిలబడబోతున్నాడు, మీ పిల్లల మధ్యలోకి వచ్చి నిలబడబోతున్నాడు. ఆమేన్. పునరుత్థానము రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ కుటుంబంలోకి అడుగు పెట్టి మధ్యలో నిలబడతాను, ఆమేన్. పరిచర్య మధ్యలోనికి వచ్చి నిలబడతాను. ఆమేన్. 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 మీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఇంకేం చెప్పండి. మూయబడిన తలుపు తెరవబడు. మన మధ్యలో వచ్చి గట్టి చెప్పండి. మరలా అంత మాత్రమే కాక మీకు సమాధానం, నువ్వు చేసే ప్రతి పనిలో చెప్పండి గట్టిగా, నువ్వు చేసే ప్రతి పనిలో సమాధానం, నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో, నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ నివాసం చేస్తున్నా, ఎక్కడ కూర్చుంటున్నా, ఎక్కడ నిలబడుతున్నా, ఎక్కడ పడుకుంటున్నా. ఆమేన్. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. శ్రమలైనా శ్రమలైనా హింసలైనా కరువైనా రాబోవునదైనా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. చేతులు పైకెత్తి. మరణమైనా జీవమైనా చేతులు పైకెత్తి. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొడుకున పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొడుకున పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొడుకున పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొడుకున పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొడుకున పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొడుకున పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొడుకున పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొడుకున పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొడుకున పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొడుకున పునరుద్ధానుడా. ఎంత అద్భుతమైన మాట రాశారండి భక్తుడు. ఒంటరినైనా కంట నీరు తుడిచావే, ఒంటరినైనా కంటి పాపలోని ఇంట చేర్చుకున్నావే, ఇంట చేర్చుకున్నా బంటునైనా నన్ను నీ బంటుగా, మంటినైనా నన్ను నీ బంటుగా చేశావే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. పాటలోనే ప్రసంగం వచ్చేసింది మనకి. ఆమె పాటే ఓ ప్రసంగం. ఎంత అద్భుతం. ఓ భక్తుడు ఇలా రాశాడండి, నేను ఈ ప్రతిరోజు ఈ పాట పాడుకుంటాను. నేనొక సున్నా, నీ ఒక
నీవు నాలో ఉన్నా పొలుగు లేదురల్లా, అసలు పొలిగే లేదురల్లా, అసలు ఉన్నారో అర్థం కావట్లేదురల్లా. ఇక ముగించాలి తమ్ముడా. హల్లెలూయా. 5 సున్నాలు ఉన్నా, ఎన్ని సున్నాలు ఉన్నా దాని విలువ నీవు పక్కనుంటేనే చాలు, దాని విలువ లక్షగా మారు. నీవు పక్కనుంటేనే చాలు, దాని విలువ లక్షగా మారు. యేసు ప్రక్కనుంటేనే చాలు, దాని విలువ లక్షగా లేదు. మారు. ఎన్ని పాటలు పాడతావు, నేను ఒక్కటే పాట అంట. అసలు నువ్వు పాడే పాటలోనే నువ్వు ఆ పాట నమ్మితే ఆ పాటే నీకు అద్భుతం చేసేస్తుంది. ఆమేన్. అవునా కదా? ఒంటరివి కావు ఏనా అన్ని వచ్చి మీకు అసలు మీకు రాన్నట్టు. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నండి ఎన్నండి ఎన్నండి. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. ఇవన్నీ పాడతాం మళ్ళీ మనం, అవునా కదా? వంట చేసేటప్పుడు చెప్పండి ప్లీజ్, దండం పెడతాం ముగిస్తా. వంట చేసేటప్పుడు పాటే, ఊడ్చేటప్పుడు ఆటే. కానీ ఆ పాటలో ఉన్నది మాత్రం చేయమే రాదుగా మనసు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన పాటలండి. హల్లెలూయా. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు. యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా. 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 ఎన్ని పాటలు ఉన్నాయండి మన బ్రతుకులు మార్చుకోవడానికి. ఎన్ని పాటలు ఉన్నాయండి, ఎన్ని పాటల ద్వారా. అసలు నేను అంటాను, నువ్వు పాడే పాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. అది నీకు అర్థం కావట్లే. ఆమె నువ్వు పాడే పాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ తరకాలు బాగానే ఊపుతారు. నువ్వు పాడే పాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఇలా అంటాను, పాట నీతో మాట్లాడుతుంది, పాటే దేవుడు. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 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 మన పాటే మన జీవితంలో అద్భుతం చేస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి మాట, ఎంతటి తలుపులు మూయబడినా కానీ దేవుడు ఇది నన్ను తెరిచాడు. ఇదే ఈ పునరుద్ధాన రోజున దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఇదే, ఉపదేశం ఇదే. ప్రతిదీ దేవుడు తెరిచాడు. మూయబడింది ప్రతిదీ దేవుడు తెరవబోతున్నాడు కాదు, దేవుడు తెరిచాడు. ఆమేన్. ఇక అవ్వదు అనుకున్న కార్యం ప్రారంభమైంది. ఇక చెయ్యలేననుకున్న కార్యం ప్రారంభమైంది. నా వల్ల అవ్వదు అనుకున్న కార్యం ప్రారంభమైంది. ఇక నేను దానికి దూరం అయిపోయాననుకున్న కార్యం నీకు దగ్గరగా వచ్చింది. ఆమేన్. అంత మాత్రమే కాదు, అలా చెప్పిన దేవుడు అలా ఊరికి నిన్ను విడిచిపెట్టలేదు, నీ మధ్యలో వచ్చి నిలబడ్డాడు. నమ్ముతావు ఈ మాటని? నమ్ముతావు ఈ మాటని? నీ మధ్యలో వచ్చి నిలబడ్డాడు ఆయన. నీ మధ్యలో వచ్చి నిలబడ్డాడు. ఏమండి, ఈ మాటను ఎవరు నిర్లక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు ఇక్కడికి రావడానికి నిన్న ఉదయం నుంచి కొన్ని వందల కిలోమీటర్లు తిరిగి ఇక్కడ దాకా వచ్చాను నేను. కొన్ని కిలోమీటర్లు తిరిగి ఇక్కడ దాకా వచ్చాను నేను. ఇంచుమించు నిన్నటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చేంత వరకు నా కారు 800 కిలోమీటర్లు తిరిగింది. అంత ప్రయాసపడి ఏడుస్తూ వచ్చాను. ప్రభు ఒక్క మాటేరో బిడ్డలతో మాట్లాడానండి. ప్రభు అన్నాడు, వారి ప్రతి బంధకం నుంచి విడిపించబోతున్నాను. మూయబడింది ప్రతి తెరవబడింది. ప్రభు ఇలా స్పష్టంగా మాట్లాడారు నాతో. అదేంటో తెలుసా? సమాధి ఎలాగైతే తెరవబడిందో వారి జీవితాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఇక ఎవరు ఆపమన్నా ఆగదు. ఆమేన్. నేను నమ్మండి, ఈ మాటను నమ్మి మీ గృహాలకు వెళ్ళండి. ఇక నాకు ఇది జరగదు. తమ్ముడు, ఎవరైనా మీరు ఉద్యోగాల కోసం ఎదుగుతుంటే ఇది నా వల్ల జరగదు. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతగానో తిరిగాను. ఏదో ఒక ఉద్యోగమైనా లేదా ఒక మంచి ఉద్యోగమైనా నువ్వు దేని కొరకు ఆలోచిస్తున్నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా?
ఈరోజు ఆ ద్వారం నీకు తెరవబడింది. ఆమె ఏ పని చేస్తున్న వారైనా కానివ్వండి, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా కానివ్వండి, అది ఏ పనైనా కానివ్వండి, అది ఏ పనైనా కానివ్వండి, అది ఏ పనైనా కానివ్వండి, అది ఏ మరలా చెప్తున్నాను, అది ఏ పనైనా కానివ్వండి, ప్రతిదీ దేవుడు ఈ పూట తెరిచాడు. దేవుడు తెరిచాడు, నా దేవుడు తెరిచాడు. పునరుద్ధానం రోజును కూడా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించాడు ఆయన, నిన్ను దర్శిస్తున్నాడు ఆయన, ప్రేమగా నీ దగ్గరికి వచ్చాడు ఆయన, నీ ప్రక్కన నిలవబడ్డాడు ఆయన, నీకు సమాధానం కలుగునుగాక అని పలుకుతున్నాడు ఆయన. నీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక, నీకు సమాధానం కలుగునుగాక, పరిచర్యకి సమాధానం కలుగునుగాక, సమస్తానికి సమాధానం కలుగునుగాక. కూర్చున్న సమాధానమే, నిలబడిన ఆమె చెప్పండి, కూర్చున్న సమాధానమే, నిలబడిన సమాధానమే, ప్రయాణం చేస్తున్న సమాధానమే, పడుకుంటున్న సమాధానమే, పని ప్రారంభిస్తున్న సమాధానమే, ఏది చేస్తున్న సమాధానమే. ప్రతి అంధకార క్రియలు యేసు నామములో లయమైపోవునుగాక. అపవాది క్రియలు పటాపంచమైపోవునుగాక. అపవాదికి చోటు లేదు, అపవాదికి సిగ్గుచేటు. దేవుని నామానికి మహిమ, నీకు విజయం. ఆ శక్తి దేవునికి ఇచ్చాడు. ఏ విషయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి. తమ్ముడు, మీరు ఎవరైనా చేతులు జోడించి ఓ అన్నగా చెప్తున్నాను, నేను ఓ సేవకుడిగా ఓ అన్నగా చెప్తున్నా, మీ బ్రతుకులు దేవునికి సమర్పించుకోండి. అవును బిడ్డలు, మీరు అందరికి చెప్తుంది మాట, మీ బ్రతుకులు దేవునికి సమర్పించుకోండి. ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పునరుద్ధానం మళ్ళీ సంవత్సరానికి వచ్చింది అనుకోబాకండి. ప్రతిరోజు నీకు పునరుద్ధానమే, ప్రతిరోజు పునరుద్ధానమే. ఆమేన్. ప్రతిరోజు అందరూ అనుకుంటారు మూయబడిందని, ప్రతిరోజు దేవుడు తెరుస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ద్వారం లేదనుకోవద్దు, ప్రతిరోజు దేవుడు తెరిచాడు. నీకోసమే వచ్చాడు ఆయన, ద్వారం తెరవడానికే వచ్చాడు ఆయన. ఎవరికి సాధ్యం కానని ఆయనకు సమస్తము సాధ్యం. అవి చేయడానికి వచ్చాడు, నీ పట్ల చేస్తున్నాడు. అలా చేసే దేవుడు ఎప్పటికీ బ్రతికే ఉన్నాడు. బైబిల్ మొత్తంలో ఓవరాల్ గా 2 వాక్యాలు నాకు హృదయానికి చాలా ఇష్టం. ఒకటి తెలుసా, ప్రకటన గ్రంథం ఇలా ఉంటుంది, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములో సజీవుడనే. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. చెప్పుడు పక్కనంలో తిరిగి, మన దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు. ఏ కార్యమైన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఏదో 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 మిస్ అయిందో ఏదో కాదు, దేవుడు తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చాడేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఫోన్ చేసి, విసన్నపేటలో ఒక సేవకులు ఉన్నారు, చాలా పెద్ద సేవకులు. వాళ్ళు ఫోన్ చేసి, లేదండి మీరు ఇలా స్టక్ అయిపోయారని మాకు ఎలా తెలిసిందో మొత్తం మాకు ఇలా తెలిసింది. ప్లీజ్ అండి, తెల్లవారుజామున మా సంఘంలో వాడబడతారు కానీ మళ్ళీ ఉదయం ఒక ఆరాధనలో ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. ప్రార్థన చేశాను, ప్రభు ఒప్పుకోలేదు, ఇక్కడికి వచ్చా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నమ్మొద్దు తమ్ముడు, అమ్మా నన్ను నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మండి. ఆయనే సజీవుడు, అన్ని చేయగలిగిన వాడు ఆయనే, సమాధానం ఇచ్చేవాడు ఆయనే. అందరం మనుషులమే, నేను కూడా మనిషి. మన వల్ల ఏమి కాదు, కానీ మనలో ఉండి జరిగించేది మాత్రం గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళందరికీ గొప్పవాడు. ఆమేన్. ఒకటి చెప్పండి, మూయబడింది, సమాధి మూయబడింది, బ్రతుకు మూయబడింది. ఈ మాట ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కనుక యవన బిడ్డలు ఎవరైనా కానివ్వండి, మరలా పదే 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 మిమ్మల్ని గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గనక మీ జీవితాలు దేవునికి అప్పగించుకోగలిగితే, మీ ప్రతి విషయంలో దేవుడు ఈ దినమే డోర్ ఓపెన్ చేస్తాడు. మీరు మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి దేవునికి సమర్పించుకుంటే నాకు వచ్చేదేమి, మీకే కలిగేది లాభం. హల్లెలూయా. ఓ మంచి అవకాశం, దేవుని వైపు చూడండి. మీలో ఎవరైనా కానీ ఇంకా దేవునికి సమర్పించుకోకుండా వద్దండి, దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. ప్రతికూలత ఎన్నన్న దేవుడు మన వైపు చూస్తాడండి, ఎన్నన్న దేవుడు మన వైపు చూస్తాడు. హల్లెలూయా. మా అమ్మ రోజు ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేది, రోజు, ఈ రోజు వరకు కూడా రోజు ఫోన్ చేస్తుంది. రోజు మధ్యాహ్నం ఫోన్ చేస్తుంది, ఉదయం ఫోన్ చేస్తుంది, రాత్రి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నా, తిన్నవా 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 తిన్నా. నేను అంటాను, మా అమ్మ హృదయం అసలు ఏమీ అర్థం కాకుండా అయిపోయింది. అసలు ఒక మాట చెప్పాలంటే, ఉన్నటువంటి 3 కోడల్లో నా భార్య మా అమ్మకి చాలా దగ్గర, చాలా అంటే చాలా దగ్గర. వాస్తవానికి రేపు సోమ మంగళ బుధవారంలో మా ఓన్ మీటింగ్స్ ఉన్నాయి.
ఈ మీటింగ్స్లో సేవకులు అందరికీ ఎవరికైనా సరే ఎవరిని కూడా సహాయం పెట్టుకోకుండా, మా అమ్మకి అసలు చురుకు కూడా తగలనివ్వకుండా వచ్చే సేవకులకు కావాల్సినంత వండేస్తుంది నా భార్య. ఇప్పుడు మా అమ్మ రోజు ఫోన్ చేయడం, ఈరోజు ఉదయం కూడా ఫోన్ చేసి నా బిడ్డ లేదు మీటింగ్స్ ఎలా, నా బిడ్డ లేదు మీటింగ్స్ అని. నేను ఒకటే అన్నాను, వారు అక్కడ ఉన్నారు, ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఏమంటే నేను ఒకటే మాట చెప్తాను, నాకు కలిగిన గాయానికి ఎన్ని రోజులు కూర్చొని నేర్పినా నా జీవితం సాలు. ఎన్ని రోజులైనా కూర్చొని అడగచ్చు. బై మిస్టేక్ వచ్చిందో తెలియదు, లేదా ఒకవేళ వాళ్ళు ఏమైనా బాధపడుతూ ఇలా పెట్టారో తెలియదు, కానీ వారు చనిపోయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చరీ రూమ్లో పెట్టేశారు వాళ్ళ డెడ్ బాడీస్ని. అవి నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఓపెన్ చేస్తుంటే నేను పడే బాధ, వాళ్ళని చూసిన ఆ దృశ్యం అంతా కూడా బై మిస్టేక్, నేను ఇలానే అనుకుంటున్నాను, బై మిస్టేక్ వచ్చిందా లేదా ఆయన బాధపడుతూ ఏంటి ఇలా జరిగింది అని బాధపడుతూ పెట్టాడో తెలియదు. కానీ ఓ సహోదరుడు రాత్రి నాకు సడన్గా ఈ వీడియోలు షేర్ చేశాడు 1:30కి. అసలు నేను ఏంటా అని చూసేసరికి నా వీడియోలే, పిల్లల వీడియోస్ ఎలా వాళ్ళు చనిపోయినప్పుడు డెడ్ బాడీస్ అలా 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 అలా. కానీ నేను ఒక్కటే నమ్ముతున్నాను, ఏంటి తెలుసా, ప్రభు మరలా వచ్చే సమయాన, చెప్పండి, ప్రభుతో కలిసి వస్తారు. ఆ ఒక్క ధైర్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏ విషయంలో కూడా చింతించాల్సిన, నేను అంటాను, ఓ ఉద్యోగం రావట్లేదని ఎందుకు ఏడుస్తున్నావు, దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, పశ్చాత్తాపడు, దేవుడు ద్వారం తెరుస్తాడు. నువ్వు చెయ్యట్లేదు, ఆయన తెరవట్లేదు, నువ్వు చెయ్యి, ఆయన తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కానివ్వండి, గర్భఫలం విషయమైనా కానివ్వండి, పిల్లల వివాహమైన విషయం కానీ ఏదైనా, ఈ పునరుద్ధానం రోజున నువ్వు దేవునికి సమర్పించుకుని మంచి తీర్మానం తీసుకొని నిలబడగలిగితే దేవుడు ఈ దినం నుండే ద్వారం తెరుస్తాడు. ఆమేన్. అలా ద్వారం తెరిచిన దేవుడు నీ మధ్యలో నిలిచి ఉంటాడు. ఆమేన్. అలా నిలిచి ఉన్న దేవుడు నీకు సమాధానం కలుగునుగా కను పలుకుతాడు. ఆమేన్. ఈ వాక్యము ద్వారా మనందరూ మన జీవితాలు కట్టబడును గాక. ఆమేన్. వచ్చేయండి, మోకాళ్ళ మీదకి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి స్తోత్రం స్తోత్రం ఒక్కసారి దేవుని వైపు చూస్తారా? స్తోత్రం స్తోత్రం ఒక్కసారి దేవుని వైపు చూడండి. నీ పాపము నిమిత్తమై స్తోత్రం స్తోత్రం నీ పాపమును ఆయన భుజముల మీద వేసుకొని దేవా పొరువాటి సిలువను మోస్తూ రాజా ఆఖరి రక్తపు బట్టు వరకు రక్తాన్ని కార్చిన దేవుడు ఆయన. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అంత చేసిన తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు కనుక వీరులను క్షమించండి అన్నాడు. ఆమేన్. మరలా శిలువలో ఆత్మను తండ్రికి అప్పగించేశాడు. అవును అవును సమాధి చేయబడ్డాడు. అవును మరలా 3వ నాడు మృత్యుంజయుడిగా లేచాడు. అవును అవును ప్రభువా. మరలా ప్రభు ఆరోహణమే వెళ్తూ అన్నాడు, అయ్యో. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని. ఆమేన్ ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, ఆమేన్ ఆమేన్ ఎంత ప్రేమ కలిగిన దేవుడు. స్తోత్రం 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 ఈ దినం ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనం ఆయన వైపు చూడగలిగితే, ఒక్కసారి మన జీవితాలు ఆయనకు సమర్పించుకోగలిగితే, దేవా ఒక్కసారి మన జీవితం ఆయనకు సమర్పించుకోగలిగితే, స్తోత్రం స్తోత్రం దేవుడే ప్రతి ద్వారమును తెరుస్తాడు. ఆయన ఆమేన్ మన మధ్యలో వచ్చి నిలబడతాడు. ఆయన ఆమేన్ సమాధానాన్ని కలగజేస్తాడు. ఆయన ఆమేన్. ఒక్కసారి ప్లీజ్ తమ్ముళ్ళు, దేవుడు చూస్తున్నాడు. ఒక్కసారి నిలువు మక్కల మీద ఉండి ఒక్కసారి 2 చేతులు జోడించి, నేను నీ వైపు చూస్తానయ్యా. అమ్మా, యవన బిడ్డలు, స్త్రీలారా, పురుషులారా, మీరు ప్రతి ఒక్కరు ఒకవేళ కుర్చీలో కూర్చున్న వారు మోకరించలేకపోతే లేచి నిలబడండి. ఒక్కసారి దేవుని వైపు చూడండి. స్తోత్రం స్తోత్రం నేను నీ వైపు చూస్తున్నాను. ఒక మంచి తీర్మానం. ఈ పునరుద్ధానం రోజున దేవుడు ప్రతి ద్వారాన్ని తెరిచాడు. స్తోత్రం ప్రతి బంధకాలు తెగిపోయాయి. యేసయ్యా. ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించబడుతున్నాం. ఆమేన్. ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబడుతున్నాం. రాజా ప్రతి తెగులు యేసు నామములో కొట్టివేయబడుతుంది. దేవా ఇక మీదట హాని చేయటకు ఏది మన మీదకి రాదు. స్తోత్రం స్తోత్రం ఆ మంచి తీర్మానం, జీసస్. ఆ మంచి తీర్మానం. తమ్ముడు, హల్లెలూయా అమ్మా, హల్లెలూయా. ఎవరైనా మీలో ఈ రాత్రి వాక్యం ద్వారా నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు స్తోత్రం ఓసారి మీ కుడి హస్తాన్ని బారుగా చూపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. రాజానికి స్తోత్రం నా జీవితం దేవునికి సమర్పిస్తాను. నా జీవితం దేవునికి సమర్పించేస్తాను. స్తోత్రం 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 అలా చేతులు ఎత్తిన ఒక్కసారి లేచి నిలబడి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. రాజా కుడి చేతిని పైకెత్తిన వాళ్ళు ఒక్కసారి అలా లేచి నిలబడి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగల తండ్రి, స్తోత్రం వాక్యం ద్వారా నీ బిడ్డలు మీరు సంధించినందుకు వందనాలయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మాకు కాదు నాయనా, మాకు కాదు, నీకే మహిమ, నీకే ఘనత, ఆమేన్ నీకే ప్రభావం. ఆమేన్ ఓ మంచి తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితాలు కట్టబడిన గాక. ఆమేన్ ప్రతి ద్వారం యేసు నామములో తెరవబడిన గాక. మీరు వారి మధ్యలో నివసించుదురు గాక. ఆమేన్. మీరందరికీ సమాధానము కలుగును గాక.
గొప్ప కృప చేత నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్.